ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ నాయకురాలు హేమ శ్యామల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎటెళ్తుంది? రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీస్‌కి వెళ్ళడం, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌కి వెళ్ళడం, ఆ గొడవలు జరగడం, లా అండ్ ఆర్డర్ నిజంగానే తెలంగాణలో కంట్రోల్‌లో ఉందా? లేదా? ఎందుకు కేటీఆర్ అరెస్ట్‌ని ఇంత స్పెషల్‌గా ప్రభుత్వం తీసుకుంటుంది? ఎందుకు ఇంత ఫోకస్ చేస్తుంది? అనే విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రత్యేకంగా తెలంగాణలో ఎన్నో సమస్యలున్నాయి ఈ సంవత్సర కాలంలో. కానీ ప్రత్యేకంగా కేటీఆర్ ఇష్యూని ఇంత పెద్ద ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? అంటే డైవర్ట్ జేయడానికి మాత్రమే ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి. అది క్లియర్‌గా తెలుస్తుంది. 1 ఇయర్ నుంచి కేటీఆర్ గారిని ఫోకస్ జేషిండ్రు. అండ్ వారిని ఏదో ఒక కేస్ బెట్టి జైలుకి పంపియాలన్న ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు జేస్తున్నారు. అండ్ మీరు జూసుకోవచ్చు, ఇది ఒక ఫస్ట్ అటెంప్ట్ గాదు. ఇట్లా ఒక 5, 6 సార్లు జేషిండ్రు. మన ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ కేస్ అన్నారు. మళ్ళీ ఫార్ములా ఈ రేస్ దాని గురించి మాట్లాడిండ్రు. అండ్ నిరంతరం ఏదో ఒక కేస్‌ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా అన్న చెప్పడం ఖచ్చితంగా వారి మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్‌గా వారు ఎటువంటి తప్పు చేయలేదు. అండ్ ఆయన ఖరాఖండిగా చెప్తున్నారు, దీని మీద ఎటువంటి అవినీతి జరగలేదు. నేను హైదరాబాద్ బ్రాండ్‌ని పెంచడానికి మాత్రమే ఈ డెసిషన్ తీసుకున్నా. ఒక ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగే విధంగానే నేను డెసిషన్ తీసుకున్నా తప్ప అక్కడ ఎటువంటి అవినీతి లేదని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా ప్రజలలో అండ్ అసెంబ్లీలో కూడా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ అయినా కూడా కొన్ని పాలసీస్ ఏవైతే లోపాలు ఉంటాయో దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ దానిలో అవినీతి జరిగిందని అంటున్నారు. కానీ రీసెంట్‌గా చూసుకుంటే వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ఒక మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. ఆ ఫార్ములా ఈ రేస్ కార్ వాళ్ళకి ఈ నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి, అవి మాకు తెలుసు అని చెప్పేసి ఆయననే స్వయంగా ఒప్పుకున్నారు. అండ్ వారికి తెలుసు ఈ కేస్ అనేది అంత స్ట్రాంగ్ కాదు. డెఫినెట్‌గా ఇది వారు ఓడిపోతారని తెలిసి దీన్ని బేస్ చేసుకొని అన్నని ఇంకో వేరే వేరే కేసెస్‌లో పెట్టి జైలుకి పంపించి బెయిల్ రానియకుండా సతాయించే ప్రయత్నమే చేస్తున్నారు. వారు ఏం చేసినా కూడా డెఫినెట్‌గా మాకు నమ్మకం ఉంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద. వారు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. అండ్ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ బ్రాండ్‌ని పెంచే విధంగానే పనిచేసింది తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. అండ్ అది ప్రూవ్ చేస్తే డెఫినెట్‌గా మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. మేడం ఒకటి చెప్పండి, మీరు కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్ సిటీలోని ఇక్కడనే పెరిగారు. గతంలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేస్ ఎక్కడైతే కార్యక్రమం నిర్వహించిన తర్వాత వరల్డ్ వైడ్‌గా పేరు ఎట్లా వినిపిస్తుందంటే ఏం చెప్తారు మీ హైదరాబాద్‌ది? యాహ్! సో, నేను ఐటీ ఎంప్లాయీ ఉండేనండి. నేను హైటెక్ సిటీలోనే వర్క్ చేస్తుండే. గత 10 సంవత్సరాలకి ముందు ఎక్కడైతే నేను హైటెక్ సిటీలో పనిచేస్తున్నా, అప్పటికి నేను ప్రభుత్వం వచ్చినంక 5 సంవత్సరాల తర్వాత నేను ఆ ఏరియా సైడ్ వెళ్ళిన. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉండే. అండ్ నేను ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తినే అంత ఆశ్చర్యపోయిన వారి డెవలప్‌మెంట్. అక్కడ అండర్ పాసెసే గానియండి, ఫ్లైఓవర్సే గానివ్వండి, ఆ చుట్టుపక్కల ఏవైతే కొత్త కొత్త ఐటీ హబ్స్ ఏవైతే వచ్చినాయో అవన్నిటిని చూసి నేనే ఆశ్చర్యపోయినా. ఒకప్పుడు చాలా తక్కువ అక్కడ కంపెనీస్ ఉంటుండే. ఇప్పుడు చాలా చాలా ఎక్కువ ఏదైతే కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఐటీ హబ్ అంతా కూడా అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి చాలా చాలా చక్కగా అక్కడ డెవలప్‌మెంట్ అయింది. అది ఇక్కడ మనం హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళం కాదు. వేరే దేశాల నుంచి మన ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో ఎన్ఆర్ఐస్‌గా అక్కడికెళ్ళినారు. ఇక్కడికి హైదరాబాద్‌కొచ్చిన తర్వాత వాళ్ళే ఆశ్చర్యపోయినారు. మన చూడొచ్చు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గూడా హైదరాబాద్‌కొచ్చినప్పుడు నేను చికాగో డౌన్ టౌన్‌లో ఉన్నట్టు ఐ మీన్ అట్లా ఉన్న యూఎస్‌లో ఉన్నట్టు ఫీలింగ్ నాకొస్తుంది. అంత బాగా హైదరాబాద్ డెవలప్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పడం జరుగుతుంది. సో, ఇంత డెవలప్‌మెంట్ జరుగుతుంటే కూడా వారికెక్కడ గూడా అభివృద్ధి జరగట్లేదని జెప్పేసి ఒక గుడ్డోరి అదే కళ్ళు లేని వాళ్ళు మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. సో, తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ కంటే ముందు, టీఆర్ఎస్ కంటే ముందు ఏదైతే ప్రభుత్వాలున్నాయో, ఆ ప్రభుత్వాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసలు ఎటువంటి డెవలప్‌మెంట్ లేదు. మన తెలంగాణకి చాలా అన్యాయం జరిగింది. సో, ఈ పోరాట పటమిని కేసీఆర్ గారు ముందుకు తీసుకొని వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిర్రు. వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా గూడా వారు కంప్లీట్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ప్రజల బతుకులు ఎట్లా బాగు చేయాలన్న ఉద్దేశం మీదనే ఆయన పనిచేసిండు తప్ప ఎక్కడ గూడా రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు. అంటే ఇది ప్రధానంగా మనం ఈ ఫార్ములా కార్ రేస్ గురించి తీసుకుంటే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే నిజంగా ఈ కార్ ఇక్కడ జరపడం వల్ల, ఫార్ములా ఈ రేస్ ఇక్కడ జరపడం వల్ల హైదరాబాద్ కావచ్చు, తెలంగాణకు ఎటువంటి లాభం చేకూరిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇటు కొంతమేరకు మీడియా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీంట్లో ఏదో అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందని ఒక దిశగానే చూస్తుంది తప్ప నిజంగానే ఈ ఈ కార్యక్రమం వల్ల హైదరాబాద్కి ఎటువంటి లాభం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా లాభమే జరిగింది. ఎక్కడ గూడా నష్టం జరగలేదు.
అండ్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో అసలు మేము మన ఇండియాలో ఎక్కడ చూడలేదు. కేవలం ఫస్ట్ టైం మన హైదరాబాద్‌కి రావడం అనేది అది చాలా గొప్ప విషయం. చాలామందికి తెలియని వాళ్ళేంటంటే కొంచెం వాళ్ళకి ఆ ట్రాఫిక్ పరంగా ఇబ్బందయిన వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు. బట్ దాని తర్వాత వచ్చిన లాభాన్ని వాళ్ళు ఆ ఫ్రూట్స్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా రెవెన్యూ మనకొచ్చింది. 50,000 కోట్లు ఖర్చు పెడితే 50,00,00,000 ఖర్చు పెడితే మనకి 700,00,00,000 రెవెన్యూ మనకు జనరేట్ అయ్యి దాంతోని ఎన్నో స్కీమ్స్ మనం ఇవ్వగలిగినాం. ఎంతో డెవలప్‌మెంట్ చేయగలిగినాం. సో, ఇంత ఘనంగా ఇంత బాగా హైదరాబాద్ బ్రాండ్‌ని పెంచిన అంటే ప్రపంచ పట్టణంలో హైదరాబాద్‌లో ఈ ఫార్ములా రేస్ జరిగిందనంటే ఎన్నో దేశాల వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో, అంత గ్రేట్‌గా చేసిన వ్యక్తిని ఇప్పుడు ఆయన అదే తప్పుగా వాళ్ళు చూపించి వారిని కేసు ఐ మీన్ అక్రమ కేసు పెట్టి అవినీతి జరిగిందని చెప్పడం జరుగుతుంది. సో, దీన్ని మేము మాకందరికీ తెలుసు అక్కడెక్కడ అవినీతి జరగలే అండ్ చాలామంది ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలేం తప్పు చేయలేదు. ఉత్తగానే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టడం ఏంటి? అసలు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేయట్లేదు. ఆయన ఫోకస్ అంతా బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీదనే ఉంది. ప్రజలు చాలా క్రైమ్ రేట్స్ పెరిగిపోయాయి. ప్రజలకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. అండ్ లా అండ్ ఆర్డర్ కూడా కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోయింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా పీస్‌ఫుల్‌గా రాష్ట్రం అంతటా ఉండే అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ప్రతి ఒక్క ఏందంటే అందుబాటులో ఉండే అండ్ వాళ్ళు ఏదైనా కేసు పెట్టినా కూడా తొందరగా సార్ట్ ఔట్ చేసే దిశగా పనిచేసేది. కానీ ఇప్పుడు కేవలం పోలీసోళ్ళు రేవంత్ రెడ్డి ఇంటి ముందు వారు చెప్పిన డైరెక్షన్స్ మీదనే పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల బాగు గురించి, వాళ్ళ సేఫ్టీ గురించి పనిచేయట్లేదు. అది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఒకటి గుర్తుపెట్టుకోవాలా. నిజంగా చట్టంలో మార్పు రావాలా. అధికారులకి ఏదైతే పొలిటీషియన్స్‌కి, అధికారులకు ఎటువంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి ఏమంటారు కనెక్షన్స్ ఉండకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బావుంటుంది. అంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఇన్ని ఇన్సిడెంట్స్ అయితే రీసెంట్‌గా ఒక రిపోర్ట్ వచ్చింది మనకి. దాంట్లో క్రైమ్ రేట్ 1 ఇయర్‌లో చాలా పెరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, ఇంత జరుగుతున్నా కూడా ఒక హోమ్ మినిస్టర్‌గా ఉండి ఆయన ఇప్పటిదాకా ఎటువంటి రివ్యూ చేయలేదు. హోమ్ మినిస్టర్ ఎవరంటే ఏం చెప్తారు? అసలు ఉన్నాడా లేదా కూడా తెలుస్తది. అంటే ఇప్పుడు ఇప్పుడు రివెంజ్ రెడ్డి ఉన్నాడు గదా! ఇప్పుడు మనం చూసుకోవచ్చు కదా! రేవంత్ రెడ్డి దగ్గరనే గదా! ఈ శాఖ ఉంది. ఇది ఒక్కటే కాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ గూడా ఆయననే. మున్సిపల్ శాఖ మంత్రి గూడా ఆయననే. సో, అన్ని మెయిన్ శాఖలన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. దాని మీద ఎటువంటి సమీక్ష లేదు. ఎటువంటి ఏమంటారు ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఇంకా వరస్ట్ సిట్యుయేషన్ అయితుంది. గురుకులాలలో చాలామంది చిన్నారులు చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు 50 మంది పైగా చనిపోయారు. ఒక చిన్నారి అనుకోకుండా ఒక ఇన్సిడెంట్‌లో సంధ్యా థియేటర్ దగ్గర చనిపోతే ఆ ఇష్యూని వాళ్ళ ఫెయిల్యూర్స్‌ని ఒక హీరోకి స్టార్ డమ్ ఉన్న హీరోకి అంటగట్టి ఆయన పేరు మర్చిపోయిండని చెప్పి ఆయన మీద రివెంజ్ తీసుకొని మరి ఇప్పుడు ఆయన వైఫల్యాల వల్ల ఒక 50 మంది చిన్నారులు చనిపోయారు. మరి ఇప్పటిదాకా వాళ్ళకి ఎటువంటి కంపెన్సేషన్ ఇయ్యలే. ఇప్పుడు ఈ అబ్బాయి మీద చూపించిన ప్రేమ అదే ప్రేమ అందరి మీద చూపించాలని మేము అంటే వీళ్ళు ఎప్పుడైనా మేము ఏదైనా మాట్లాడితే ఈ పిల్లాడిని సపోర్ట్ చేస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు వ్యతిరేకిస్తున్నారు అన్నమాట. మేము దేన్ని వ్యతిరేకిస్తలే. నువ్వు చేసే పనులు చక్కగా లేవు కాబట్టి నీ పనులు సరిగా అంటే నువ్వు చేసే పనులని పూర్తి స్థాయిగా అన్ని వర్గాల ప్రజలకి ఉండాలి అన్న ఉద్దేశంతోటి మేము నిరంతరం ప్రశ్నిస్తున్నాం. సో, ఆ ప్రశ్నకి సమాధానం లేక, మాకు చెప్పలేక, మమ్మల్ని ఎదుర్కోలేక ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా గట్టిగా పోరాడతారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిజంగా రివెంజ్ అనేది ఎక్కడ చూడలే మనం. కానీ ఇక్కడ 1 ఇయర్ నుంచి కంప్లీట్ రివెంజే నడుస్తుంది. అండ్ ఆయన చెప్పిన 6 గ్యారంటీలో అర గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసి అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రీ బస్‌తోని కూడా మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ బసెస్ పెంచట్లేదు అండ్ బసెస్ టైంకి రావట్లేదు, ఆపట్లేదు అది ఇది అని చెప్తున్నారు. సో, ఇన్ని జరుగుతున్నాక కూడా ఇంకా గొప్పగా వాళ్ళు చెప్పుకోవడం. నేషనల్ మీడియాలో వాళ్ళ స్పోక్స్ పర్సన్ మహిళలకి 2,500 ఇచ్చినారని చెప్పేసి అబద్ధాలు చెప్పడం. సో, ఇదే తరువు. వాళ్ళ నీతి ఏందో క్లియర్‌గా తెలుస్తుంది. ఫైనల్ ఒకటి చెప్పండి. ఎక్కడైతే నిధుల మళ్లింపులో ఇచ్చిన వారు కేటీఆర్ అని తనే స్వయంగా ఒప్పుకున్నారు ప్రెస్ మీట్‌లో. కానీ తీసుకున్న వారు ఎవరు అని తేల్చలేకపోతుందిగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తారు? అంటే ఆయన వాస్తవం ఒప్పుకున్నాడు ఆయన. ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆ రైట్ ఉండే. సో, హైదరాబాద్ బ్రాండ్‌ని పెంచడానికి నా అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నా అండర్‌లో ఉంది. హెచ్ఎండిఏ నా అండర్‌లో ఉంది కాబట్టి నాకు డెసిషన్ తీసుకునే రైట్ ఉండే కాబట్టి నేను తీసుకున్నా అని వారు అన్ని వేదికల్లో చెప్పడం జరుగుతుంది. ఆయన ఒప్పుకున్నాడు. నేను చెప్తేనే ఈ నిధులు ట్రాన్స్‌ఫర్ అయినాయి. అది కూడా ఆ సంస్థకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఎక్కడ కూడా దాన్ని డైవర్ట్ చేయలేదు. దాన్ని మేము ఓన్లీ ఆ ఫార్ములా ఈ రేస్‌కే మేము యూజ్ చేసినాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ దానికి క్లియర్ డాక్యుమెంట్స్ అనేటివంతా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎటువంటి డాక్యుమెంట్స్ కేటీఆర్ గారి దగ్గర లేవు. సో, వాళ్ళకి అక్కడ తెలుసు. కేవలం పాలిసీ ఇష్యూసే అక్కడ ప్రాబ్లమ్.
కానీ దాన్ని చూపియకుండా ఆ డబ్బులన్నీ కూడా కేటీఆర్ గారు వాడుకున్నారని మాట్లాడుతున్నారు తప్ప ఆ పాలసీ ఇష్యూస్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి పాలసీస్ గురించి ఎక్కువ ఐడియా ఉండదు. పాలసీస్ అన్నిటిని కూడా ఐ మీన్ తయారు చేసిన ఐఏఎస్ ఆఫీసర్స్కి వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంటుంది. నాకు ఆ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది, దానితో మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది కంటే హైదరాబాద్లో ఇంత రెవెన్యూ వస్తుంది, ఇది పెడితే ఇంతగానం వస్తుందన్న కేటీఆర్ గారు ఆలోచించారు తప్ప దాంతో ఇట్లాంటి కేసు అవుతుందని ఆయన అనుకోలేదు. సో డెఫినెట్గా ఆయన తప్పేం లేదు. అండ్ ఇది అవినీతి ఎక్కడ జరగలేదు. అది ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఈ ఫార్ములా రేస్ వాళ్ళకి డైరెక్ట్గా అమౌంట్ పోయింది. అండ్ దాన్ని ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తే ఇది అంటే మళ్ళీ ఈ ఫార్ములా రేస్ కంటిన్యూ చేయొచ్చు. అది మళ్ళీ కూడా చేయాలని చెప్పేసి రెన్యూవల్ సంథింగ్ ఏదో ఉండే, దానికి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. అండ్ అది గిట్ట ఒప్పుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తే మళ్ళీ హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారి కంటే కేటీఆర్ గారిని ఎక్కువ, గతంలో చేసిన ప్రభుత్వం ఆనవాళ్ళు ఉండకూడదనా? అంతే కదా. సో అదే అంటున్నా, కేటీఆర్ గారు ఏదైతే తీసుకొచ్చారో అవన్నీ కంటిన్యూ అయితే ఆయన పేరు కంటే కేటీఆర్ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన అంటే దాన్ని ఒప్పుకోకుండా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ ఆయన తీసుకొచ్చారు. స్టాచ్యూస్ మారితే, పేర్లు మారితే మనుషులు తెలంగాణ ప్రజల బతుకులు మారి డెఫినెట్గా మారాల్సింది ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత తెలంగాణ ప్రజలలో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా అధికారులు కానివ్వండి, ఎవరైనా ప్రజలలోకి పోయి మాట్లాడితే అధికారులనే తిరగబడుతున్నది. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలే. మనం కూడా ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేసాము అండ్ మనం కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసినాము. ఎక్కడ ఇట్లాంటి పొరపాట్లు రాకుండా కూల్గా ప్రజలకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి మనం అవన్నీ పనులు చేయడం జరిగింది. కానీ ఈయన బెదిరించి భయపెట్టించి ప్రజలని దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్న భూములను లాక్కోలే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హైడ్రా పేరుతోని, లగచర్లలో ఫార్మా కంపెనీ దాని గురించి. సో ఇట్లాంటివి ఎన్నో చర్యలకు పాల్పడ్డాడు. దానికి రానున్న రోజుల్లో డెఫినెట్గా ఆయన ప్రజల నుంచి వ్యతిరేక ఎదుర్కోవాల్సిందే. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ 1 year కాలంలో. అండ్ నాకు తెలిసి ద వరస్ట్ ఎవర్ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డి గారు. అంత వరస్ట్గా ఒక సీఎంని తిట్టినారంటే ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేము. ఏదైనా వ్యతిరేకత వస్తే మేబీ ఒక 4 years 5 years టర్మ్ అయిపోయే టైంకి వస్తుందేమో, కానీ ఈయనకి జస్ట్ ఇన్ ద టర్మ్ ఆఫ్ 6 months లోపలనే ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్లనే ఆయన పేరు అనేది ఖరాబ్ అయిపోయింది. అది ఆయన సొంత చేతులారా ఆయన చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివి లేదు, ఎట్లా పరిపాలించాలో చేత కాదు. ఎవరైనా చెప్తే కూడా దాన్ని తీసుకునే స్థితిలో రేవంత్ రెడ్డి గారు లేరు. సో అంత మూర్ఖంగా పోతున్నాడు కాబట్టి ఆయన పేరు అనేది ఖరాబ్ అయిపోయింది. అండ్ డెఫినెట్గా ప్రజలందరూ ఆయనకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.